ఇప్పుడు ఒక 500K హౌస్ ఉంది అనుకోండి, అది మార్కెట్ లో ఒక 400 450 ఉంది. జనరల్ గా డబ్బులు ఉన్న క్యాండిడేట్ కి ఒక 600 అమ్మాడు అనుకోండి. ఇండియాలో అయితే ఇలాంటి కామన్ గా జరుగుతుంటాయి. ఇక్కడ అలాంటివి ఏమన్నా జరుగుతాయా? బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ అవర్ సిస్టమ్ అండ్ ఇక్కడ హౌస్ ప్రైస్ ఈస్ వెరీ ట్రాన్స్పరెంట్. అండర్ ది టేబుల్ ఇండియాలో ఏంటంటే స్టిల్ ఇప్పుడు ఒక 500K హౌస్ ఉంది అనుకోండి, అది మార్కెట్ లో ఒక 400 450 ఉంది. సపోజ్ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆర్ బ్రోకర్ ఏజెంట్ వచ్చేసి ఎవరో ఒక జనరల్ గా డబ్బులు ఉన్న క్యాండిడేట్ కి ఒక 600 అమ్మాడు అనుకోండి. ఇండియాలో అయితే ఇలాంటి కామన్ గా జరుగుతుంటాయి. సో బ్రోకర్స్ అన్ని హోల్డ్ చేసి దాన్ని ఎక్కువ రేట్ పెంచేసి డబ్బులు ఉన్న ఎన్ఆర్ఐస్ కో సంథింగ్ అమ్మేస్తుంటారు. ఇక్కడ అలాంటివి ఏమన్నా జరుగుతాయా? సో how can we decide the price of the property? Right, that's a very big difference between our system and ఇక్కడ house price is very transparent. హౌస్ ప్రైస్ అంటే మనం అండర్ ది టేబుల్ ఇండియాలో ఏంటంటే స్టిల్ ఇప్పుడు చాలా రెడ్యూస్ అయినాయి. స్టిల్ ఒక 1 crore పెట్టి కనుకుంటే వాడు బిల్డర్ చాలా మంది 80 lakhs ఏదో క్యాష్ అంటాడు, 20 lakhs ఏదో ఇంకోటి అంటారు. ఇటువంటి ఏదో చాలా రెడ్యూస్ అవుతున్నాయి కానీ కొద్దిగా గొప్ప ఉన్నట్టున్నాయి. సో ఇక్కడ అది 100% జీరో. ఎవ్రీథింగ్ ఇట్ హ్యాస్ టు గో త్రూ ఏ బ్యాంక్. మీరు ప్లస్ ఒక బయ్యర్ అండ్ సెల్లర్ ట్రాన్సాక్ట్ చేశాడు అనుకోండి, ఎగ్జాక్ట్ గా టు ది సెన్స్ దట్ యూ హ్యావ్ టు రికార్డ్ టు ది కౌంటీ. సో మీరు కౌంటీ రికార్డ్స్ ఇస్ ఏ పబ్లిక్ డేటాబేస్. ఆ పబ్లిక్ డేటాబేస్ ని ప్రైవేట్ వాళ్ళు కూడా జిల్లో లాంటి పెద్ద పెద్ద కంపెనీస్, రెడ్ఫిన్ ఇవన్నీ అక్కడి నుంచే పుల్ చేస్తాయి ఆ డేటా. సో మీరు మన మధ్యలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్ సెన్స్ తో సహా పబ్లిక్ తెలుసు. పబ్లిక్ ఈ హౌస్ నేను అంతకు ముందు బయర్ కొన్నాడు అనేది పబ్లిక్ డొమైన్. ఎగ్జాక్ట్లీ. సో ఆ ప్రైస్ ట్రాన్స్పరెన్సీ ఈస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ అవర్ ఇండియన్ సిస్టమ్. సో హోప్ఫుల్లీ దట్ విల్ గెట్ మెచ్యూర్ టు దట్ లెవెల్. సో దెన్ ఓన్లీ ఆల్ ది సిస్టమ్స్ విల్ హ్యాపెన్. Actually, that's the fundamental thing in the real estate, Indian real estate, matured economy lo ikkada entante nobody cannot hide that price. So మీరు హైడ్ చేసేదానికి ఛాన్సే లేదు, అసలు స్కోపే లేదు. అది గవర్నమెంట్ రికార్డ్స్ లోకి మీరిద్దరు జరిగిన ట్రాన్సాక్షన్స్ వెంటనే రికార్డ్ అయిపోయి డీడ్ లో గవర్నమెంట్ కౌంటీలో, లోకల్ కౌంటీ ఎక్కడ ఉందో వెళ్తాయి. అది మీరు మిగతా పబ్లిక్ ప్రైవేట్ కంపెనీస్ అన్ని కూడా అక్కడి నుంచి సకప్ చేసి జనాలకు చూపిస్తాయి. మీరు జిల్లోకి ఈ హౌస్ హిస్టరీ కనుక చూస్తే అందులో ఒకటి ఉంటుంది. ఈవెన్ ఏజెంట్ కూడా ఇస్తాడు ఆ హిస్టరీ. 1971 లో ఎవడు ఎంతకు అమ్మాడు, 81 లో ఎంతకు అమ్మాడు, లాస్ట్ ఇయర్ ఎంతకు అమ్మాడు. సో ఆ విధంగా డేటా ఇట్స్ ఎ వండర్ఫుల్ డేటా అనమాట. దెన్ యూ కెన్ టేక్ ఏ డెసిషన్. ఓకే, పాతకాలంలో ఇంతకు అమ్మాడు, ఇది నన్ను వీడు మోసం చేయట్లేదు అనేటటువంటి మీకు ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ట్రాన్స్పరెంట్. సో దట్స్ ద బ్యూటీ హియర్. దట్స్ ది బ్యూటీ. దట్ ఈస్ యాక్చువల్లీ ది వన్ ఆఫ్ ది మేజర్ థింగ్స్. ఇస్ ఎ బిగ్ హ్యూజ్ డిఫరెన్స్. ఇండియాలో మరి అంత ట్రాన్స్పరెన్సీ మరి పబ్లిక్ ఎట్లా అనేటటువంటిది అది రానంత కాలం, ఒక్కటి చేయనంత కాలం ఇట్స్ ఆల్వేస్ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు ప్లే విత్ ది నెంబర్స్. ఆన్ పేపర్ 18 lakhs 20 lakhs ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. వాడేమో 1 crore చెప్తారు. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు ఏంటంటే మనకి ఇంత అసెట్ వాల్యూ ఉందని కూడా మనకు తెలియదు. మనం ఓన్లీ ఊహాగానం చేస్తాం. నాకు అక్కడ ఒక హౌస్ ఉంది బంజారా హిల్స్ లో 10 కోట్లు అంటాం. అది రియల్ గా అమ్మే పాటికి 10 కోట్లు అవుతుందో, 6 కోట్లు అవుతుందో, 7 కోట్లు ఎంత అవుతుందో తెలియదు. కానీ ఇక్కడ మీరు ఆ హౌస్ వాల్యూని మీరే జిల్లాలోనో పబ్లిక్ వెబ్సైట్స్ లో చూసి నా హౌస్ వాల్యూ ఇంత +or-10K ఉండొచ్చు. $1 million హౌస్ కనుకుంటే దానికి +or- మేబీ 50-60 100K మేబీ. అంతేగాని $1 million మార్కెట్ లో ఎవడమ్మినా కూడా దాన్ని 700K ఎవడు అమ్మడు, 800K పోదు. అట్లాగే మీరు అమ్ముదాం అనుకున్నా కూడా ఎవడు 1.2 ఇచ్చి ఎవడు కొండు. సో ది మార్జిన్ ఈస్ వెరీ లెస్ బికాస్ ఎవ్రీబడి నోస్ యువర్ వాల్యూ ఆఫ్ ది హౌస్. అగైన్ ఇంత కాంపన్సేషన్ టాపిక్ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఇండియాలో అయితే పేపర్ పైన 20 ఉంటుంది. సో వాళ్ళు అదే ఇస్తా ఉంటారు. సో ఇక్కడైతే పేపర్ పైన 500K ఉంటుంది. మన మనీ మనం సేఫ్. Exactly. So that's a huge price transparency difference in real estate.